सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायक शेखरां स्मितमुखीमापीनवक्षोरुहं पाणिभ्यामलिपूर्णरत्नचषकमो रक्तोत्फलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशां कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैरहमित्येव विभावये भवानीं ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितरसद्धेमपद्मां वरावराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयदां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां सबन्धहस्तेक्षणां सशरचापपाशां कुशां अशेषजनमोहिनीमरुलमाल्यभूषाम्बरां जपाकुसुमबासुरां जपविजोत्पलीरम्बिकां 2026 సంవత్సరం జనవరి నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి వచ్చేప్పటికల్లా బుధుడు, శుక్రుడు, గురువు ఈ 3 గ్రహాలే బాగున్నాయి. అయితే ఈ రాశికి శని కుజులు పూర్తిగా బాగాలేదు. శని అర్ధాష్టమంలో ఉన్నాడు, కుజుడు ద్వితీయంలో ఉన్నాడు. దీనివల్ల అధికమైన ఖర్చులు. అర్ధాష్టమ శని ప్రాణకంటకుడు. కుజులు బాగుండకపోవటాన అనారోగ్యాలు, వ్యాధులు, ఆపరేషన్లు ఇట్లాంటివి జరగడానికి బాగా అవకాశం ఉంది. ఈ రాశికి వచ్చేప్పటికల్లా బుధుడు వ్యాపార కారకుడు. బుధుడు వ్యాపారానికి బాగా ఉపయోగపడతాడు. శుక్రుడు గృహానికి, గృహ సంబంధమైనటువంటి వస్తువులు, దర్వాజాలు కావచ్చు, తలుపులు, కిటికీలు, సిమెంటు, ఇసుక, ఐరన్, శాంత్రి వీటన్నిటికీ కూడా వ్యాపారస్తులు బాగుంది. ఇల్లు కొనుక్కునేవాళ్ళు బాగుంది, ఇల్లు కట్టుకునేవాళ్ళు బాగుంది, ఇంటికి సంబంధించిన బ్రోకర్స్ బాగుంది. గురువు వల్ల విద్య, ఉద్యోగం, విదేశీయానం వీటికి బాగుంది. కానీ రవి, కుజుడు, శని, కేతువు ఈ 4 గ్రహాలు బాగాలేవు. దీనివల్ల ఉన్న వాటిల్లో 4 పాపగ్రహాలే. రవి, కుజుడు, శని, కేతువు. ఈ పాపగ్రహాలకి శుభగ్రహాలకి తేడా ఏమిటంటే మంచి వాళ్ళు ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి అపకారం చేయడానికి ఇష్టపడరు. తప్పనిసరిగా వాళ్ళ జోలికి వస్తేనే వాళ్ళు ఏమన్నా అప్పటికైనా స్పందిస్తారు. పాపగ్రహాలు అట్ట కాదు. అవకాశం దొరికింది అంటే మాత్రం వీళ్ళు ఏమిటి చేయాలి. మన జనంలోనే ఉంది ఆ బుద్ధి. దుర్మార్గుడు ఎంతసేపు ఏం చేస్తాడు, చచ్చిపోయిన తర్వాత కూడా 4 పోట్లు పుడుస్తాడు, ఇంకా బతుకుతాడేమో అనుమానం వస్తుంది. ముక్కలు ముక్కలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి వాడు పాపగ్రహాలతో పుట్టినటువంటి వాడు, పాపగ్రహాల యొక్క సంపర్కంతో పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు. పాపగ్రహాలు ఏమిటి? ఇప్పుడు రాహు, శని, రవి, కేతువు ఈ గ్రహాలు, కుజుడు పూర్తిగా బాగాలేదు. బాగాలేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు చెప్పడానికి వీలేదు. ఎవరైనా ఒక అనారోగ్యం వచ్చినా, ఒక ఆపరేషన్ వచ్చినా, వ్యాపారం బాగుంది, డబ్బులు సంపాదించావు, ఈ సంపాదించిన డబ్బులు ఏ మూల చాలవు. ఇంకా ఏదైనా ఉంటే బంగారం పొలం అమ్మే కావాలి, లేకపోతే బ్యాంకులో ఉన్న డబ్బులున్నా కావాలి. ఇవి అవి లేకపోతే తల తాకట్టు పెట్టి అప్పు తెచ్చి ఆపరేషన్ చేయించుకోవాలి. తప్పదుగా. ఏ కాలం ఎదిగింది, ఆపరేషన్ అయింది, బాగానే ఉందండి. ఆపరేషన్ అయిన తర్వాత 2 నెలలో, 3 నెలలో, 4 నెలలో మంచం నుంచి రావడానికి వెళ్ళేది. అసలు ఇంటి యజమానిగా ఇట్లాంటిది వస్తే ఈ 4 నెలలు అతను ఏం పనిచేయడుగా. వచ్చే ఆదాయం రాకపోయా, డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోయా. ఇది సంవత్సరానికి కాదు, 2 ఏళ్ళకు కూడా ఈ బాధ పోదు, అప్పుల బాధ. మరి ఖర్చు అయింది, మళ్ళీ తను వచ్చే సంపాదనకు వచ్చే లోపల ఈ 3 నెలలో, 4 నెలలో పడ్డ బాధ, ఈ పడ్డ అప్పులు తీరడం కష్టమవుతుంది. కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది. అదే పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫీజులు కట్టాలి, వాళ్ళ చదువు పూర్తి చేయాలి. ఇవన్నీ రకరకాలైన సమస్యలతో చాలామంది ఈ రాశి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ ధనుస్సు రాశికి అర్ధాష్టమ శని విపరీతమైన ఖర్చుదారుడు. కుటుంబ యజమానికి చాలా ఇబ్బందులు, కష్టాలు రావడానికి బాగా అవకాశం ఉంది.
ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ప్రయాణాలు చేయొద్దు. అవసరమైతేనే ప్రయాణం చేయాలి. ఈ రాశి వాళ్ళు ఎవరికైనా సరే ఏ సీట్లో పాల్గొనేటువంటి వాళ్ళకి హామీ ఉండద్దు. ఎందుకంటే ఒక గ్రూపులో 10 మంది సీట్లు కడుతూ ఉంటారు. ఇది ఆ పాల్గొనే వాళ్ళతో పాటు ఇతను కూడా చీటీ కడుతున్నాడు అనుకోండి, ఆయన హామీ ఎవరన్నా హామీ తెచ్చుకోవాలి అంటారు. వీళ్ళలో ఎవరన్నా హామీ ఇస్తే వాడు పాడుకున్న తర్వాత వాడు చీటీ కట్టడు. ఆ డబ్బును కట్టాల్సి వస్తుంది. కొన్ని చోట్ల బ్యాంకుల్లో ఇండస్ట్రీస్ లోన్ ఉంటుంది. అట్లాంటి లోన్లకి సంతకం పెట్టామనుకో, వాళ్ళు డబ్బులు తీసుకొని వ్యాపారం చేయడు, పరాలపై వెళ్ళిపోతాడు. నీ ఆస్తి అమ్మినా కూడా ఆ బాధ్యత చేయదు, జైలు పాలవలసి వస్తుంది. వాళ్ళు దొరికిన దాకా వీళ్ళని శిక్షిస్తారు. కాబట్టి ఈ అర్ధాష్టమ శని ద్వితీయంలో ఉన్నటువంటి కుళ్ళు వల్ల నష్టాలు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పులు చేయొద్దు. తర్వాత అప్పులు చేస్తే అనవసరమైన ఖర్చులు పెడితే ఇబ్బంది పడతారు. ముందు ఈ రాశి వాళ్ళు శనికి 19,000 జపం, కుళ్ళుకి 7,000 జపం, రవికి 6,000 జపం, ఇట్లా జపాలు చేయించుకొని, ముందు కేతువుకి 7,000 జపం ఇట్లా చేయించుకొని, మరి కుళ్ళుకి కందులు దానం, రవికి గోధుమలు దానం, శనికి నల్ల నువ్వులు దానం, కేతువుకి ఉలవలు దానం, ఇవన్నీ ఇవ్వటం మంచిది. ఇట్లా ఇవ్వటమే కాకుండా ప్రతిరోజు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో శివుడికి ప్రదక్షిణ అంటే చండీ ప్రదక్షిణ అంటారు. అక్కడ గుళ్ళు అడిగితే చెప్తారు. ఆ చండీ ప్రదక్షిణ చేయండి. నవగ్రహాల ప్రదక్షిణ చేయండి. బియ్యపు రవ్వ పంచదార కలిపి పుట్టల దగ్గర మట్టి నేలల్లో అవి వేయండి. ఎందుకంటే అన్నదానం చేస్తేనే కానీ ఈ దోషాలు పోవు. అన్నదానం అంత చేయాలంటే కష్టం కాబట్టి శక్తి లేని వాళ్ళు పిపీలికా సమారాధన అంటారు. చీమలు, అందులో నల్ల చీమలు, గబ్బు చీమలు అంటారు. ఊరికిన పాకుతాయి కానీ కుట్టవు. ఆ చీమల కనుక మీరు వేసినటువంటి బియ్యపు రవ్వ పంచదార కలిపింది ఆ నల్ల చీమలు, గబ్బు చీమలు తింటే మీకు ఈ దోషాలు పోతాయి. ఈ దోషాలు పోవడానికి చాలా ప్రయత్నాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఇంట్లో తెల్లవారుజామున లేచి ఆడమనిషి స్నానం చేసి మరి దీపారాధన చేసి మొహాన బొట్టు పెట్టుకొని భర్త మొహం చూడాలి. అట్లా ఉంటే భర్తకి భార్య లక్ష్మి. ఈ దరిద్ర బాధలన్నీ పోతాయి. కానీ ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. శని కుజులు మాత్రం చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు కనపడుతున్నారు. అదే కాదండి, ఈ సమస్యల్లో ఈ కుటుంబంలో భార్యాభర్తలకు కూడా అన్నీ తక్కువే, ఏదీ ఉండదు, చాలా ఇబ్బంది. తేలేదని భర్త మీద భార్య కోపం వస్తుంది. భర్త ఏమో తీసుకురావడానికి తగినటువంటి మరి డబ్బు లేక ఇబ్బంది పడతాడు. దీన్ని ఒకళ్ళలో వాళ్ళు తెలుసుకొని అవగాహన చేసుకొని ఉప్పు కారం చేసుకొని తిన్నా తప్పులేదు కానండి, గొడవలు పెట్టుకోకుండా ఉండాలి. ఆశ మహాపాశం. పాశం అంటే యమపాశం అంటారు. యముడు పాశం వేసి రాగితే మరి ప్రాణం పోతుంది. ఆశ పాశం. ఆశ అనేది ఒక పాశం లాంటిది, యమపాశం లాంటిది. కాబట్టి మానవుడు పంచపక్ష పరవాలనాలు తిన్నా, ఉట్టి ఉప్పు కారం వేసుకొని తిన్నా, గంజి తాగినా కడుపు నిండుతుంది. కానీ నేను అట్లా తినలేదే ఇట్లా తినలేదే లోపల ఆలోచన రాకూడదు. ఎక్కడ దాకా ఎందుకు? రాగి జావ అంటారు. డాక్టర్లు ఏం చెప్తున్నారు? షుగర్ పేషెంట్లందరినీ కూడా రాగి జావ తాగండి అంటారు. రాగి జావ ఎంతో బలమైంది అంటారు. దాన్ని తినడానికి ఇష్టపడతారా? రాగి జావ తాగరు. ఆహారం అనే దానికి శరీరానికి బలం వచ్చేది ఆహారం. తగిన ఆహారం తినకుండా ఏవేవో తింటాం, పనికిరానివన్నీ తింటాం. ఈ బజార్లో షాపుల్లో మరి కొత్త రకం ఫుడ్స్ అవి తింటాం. వాడు ఓవెన్లో పెట్టి వేడి చేయటం, ఆ వేడి చేసి ఇస్తాబో ఇప్పుడు చేసి ఇచ్చారనుకోవటం, 3 రోజులు తిండి వాటి తినటం, ఫుడ్ పాయిజన్ అవటం, వాంతులు విరోచనాలు అవటం, హాస్పిటల్లో చేరటం, ఇవన్నీ చేతులారా చేసుకుంటూ అవుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతసేపు బయట తిండి పోవద్దు. బాగా లేనప్పుడు బయట తిండి దెబ్బతీస్తుంది. మరి వాడు ఓవెన్లో పెట్టిస్తాడు కానీ 3 రోజులు కూడా వాడు అమ్ముతాడు. ఏసీలో వెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతారు, అప్పుడు తీస్తారు, తీసి ఓవెన్లో పెడతారు. వేడి అబ్బో గొప్పగా ఇచ్చారనుకుంటారు. ఇంట్లోదేమో తినడానికి ఇష్టం ఉండదు, బయటకు పోతే గొప్పగా కనపడుతుంది. ఇటువంటి దాన్ని మర్చిపోవాలి. ఇంట్లో ఉప్పు కారం వేసుకొని తిన్న ఆనందమే, కానీ అట్లాంటి తిండ్లు తినకుండా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.
ఎప్పుడు కూడా లేదు అనేటువంటి బాధని బయటికి రాకూడదు, మనస్సులో కూడా తలుచుకోకూడదు ఈ రాశివాడు. అట్టా ఎప్పుడైతే తలుచుకోకుండా ఉంటారో మీరు బాగుంటారు. ఎప్పుడు కూడా ఏదో తక్కువైంది, తెచ్చేవాడు తేలేదు, ఇంట్లో పెట్టేవాడు పెట్టలేదు, ఇటువంటి సమస్యలు బాగా ఎక్కువ అవుతాయి ఈ రాశి వాళ్ళకి. దీని నుంచి బయటపడాలి అంటే ఈ శని బాగాలేడు, కుజుడు బాగాలేడు, కాబట్టి సమస్యలు బాగా ఎక్కువగా అవుతాయి. ఈ సమస్య నుంచి మీరు బయటపడాలి అంటే మాత్రం చెప్పింది బాగా అర్థం చేసుకుంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మరి మీకు తగిన ఉపశమనం చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.